చూస్తున్నాం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ హత్య కేసులో న్యాయస్థానం తీర్పు వెలువరించింది. నల్గొండ ఎస్సీ ఎస్టీ 2వ అదనపు జిల్లా కోర్టు తుది తీర్పు వెల్లడించింది. నిందితులందరికీ జీవిత ఖైదు విధించింది. A2 నిందితుడు సుభాష్ శర్మకు ఉరి శిక్ష విధించింది. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్య గురయ్యారు. తన కూతురిని కులాంతర వివాహం చేసుకున్నాడు అనే కక్షతో సుపారీ గ్యాంగుతో ప్రణయ్ని హత్య చేయించారని మారుతీరావుపై కేసు నమోదైంది. ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో మారుతీరావు సహా మొత్తం 8 మంది నిందితులపై మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో ఉండగానే A1 నిందితుడుగా ఉన్న మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం కాసేపటి కింద నల్గొండ ఎస్సీ ఎస్టీ 2వ అదనపు జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. సో A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగతా నిందితులందరికీ జీవిత ఖైదు విధించింది. అయితే ప్రణయ్ హత్యతో మాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ శిక్ష తగ్గించాలంటూ కొందరు నిందితులు న్యాయస్థానాన్ని కోరినట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తోంది. మా ప్రతినిధి రాము మనకు మరింత సమాచారం అందిస్తారు. రాము, ఆల్రెడీ A1 నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత A2 నిందితుడు సుభాష్ శర్మకేమో ఉరిశిక్ష విధించింది కోర్టు. మిగిలిన వాళ్ళందరికీ జీవిత ఖైదు. సో వారి నిందితులు ఆల్రెడీ కోర్టును కోరినట్టుగా మనకు తెలుస్తోంది. జీవిత ఖైదు తగ్గించాలి, శిక్ష తగ్గించాలి, అనారోగ్య సమస్యలు ఉన్నాయని. సో ఎటువంటి ప్రొసీడింగ్స్ జరిగినాయి, ఎటువంటి వాదనలు జరిగినాయి చివరి దశలో? 5.5 ఏళ్ల పాటు కూడా ఈ ప్రాసిక్యూషన్ అన్ని కూడా వాదనలు వినిపించడం జరిగింది. మొత్తంగా పెద్ద పెద్ద లాయర్లను వీళ్ళు పెట్టుకున్నారు. హైదరాబాద్ సంబంధించినటువంటి లాయర్లను కూడా వీళ్ళు పెట్టుకుని కుటుంబ సభ్యులు, చిన్నపిల్లలు ఉన్నారు, గుండె సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నాయి, అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాం, శిక్షను తగ్గించినట్టు కూడా పదే పదే న్యాయమూర్తిని వివరించినట్టుగా కూడా ఈ కౌంటర్ లాయర్లు చెప్తా ఉన్నారు. అవేమీ వినకుండా ఇదంతా సామాజిక సంబంధించినటువంటి అంశం కాబట్టి, సంచలనం రేగించినటువంటి అంశం కాబట్టి ప్రణయ్ కుటుంబ సభ్యులకు న్యాయం చేకూర్చేలాగా ఎస్సీ ఎస్టీ 2వ అదనపు సంబంధించిన న్యాయవాది ఒక్కసారిగా న్యాయమూర్తి ఈ తీర్పును వెల్లడించారు. A2 నిందితుడైనటువంటి సుభాష్ శర్మకు ఉరిశిక్ష ఖరారు చేయగా మిగతా 6గురికి సంబంధించి జీవిత ఖైదు విధించు కూడా ఆయన ఉత్తర్వులు వెల్లడించడం జరిగింది, తీర్పు వెల్లడించడం జరిగింది. కోర్టు హాల్ అంతా కూడా చాలా సందడిగా ఉంది. ఎక్కడికక్కడ హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి కుల సంఘాలు కూడా వచ్చాయి. వాళ్ళు కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఎట్టకేలకు ప్రణయ్ కుటుంబానికి న్యాయం జరిగింది. సామాజిక అసమానతల నేపథ్యంలోనే మారుతీరావు దీన్ని అవమానంగా భావించి 2 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చి బీహార్ గ్యాంగుతో, అదేవిధంగా ISI తీవ్రవాద మూలాలతో వ్యక్తులతో కలిసి కుట్ర పన్ని తమ కొడుకుని చంపించారంటూ కూడా ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని చాలా పకడ్బందీగా దాదాపు 1600 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దాదాపు 200 మంది సాక్షులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి వారందరితో కూడా పకడ్బందీగా సైంటిఫిక్ ఆధారాలతో సహా న్యాయమూర్తి ఎదుట ఆధారాలను కూడా ముందుంచడంతో ఎట్టకేలకు న్యాయం గెలిచింది. ఎట్టకేలకు కూడా తీర్పు వెలువడం పట్ల తర్వాత కూడా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ISI తీవ్రవాదిగా ఉన్నటువంటి అస్గర్ అలీ ఇతర జిల్లాల్లో ఇతర సంబంధించినటువంటి కేసులకు సంబంధించి కూడా అతను విశాఖపట్నం కేంద్ర కార్యాలయంలో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. మిగతా 5గురిని మాత్రం కోర్టుకు తీసుకొచ్చారు. వారిపైన కూడా ఈ సంబంధించినటువంటి తీర్పుని అమలు పరుస్తూ మరి కాసేపట్లో చర్చలు కూడా చేస్తామని కూడా న్యాయవాదులు చెప్తా ఉన్నారు. ప్రణయ్ కుటుంబ సభ్యులు మిర్యాలగూడలో ఉన్నారు. వాళ్ళు కూడా హర్ష వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రధానంగా ప్రణయ్ సంబంధించినటువంటి భార్య ఎవరైతే ఉన్నారో అమృత హైదరాబాద్ లో ఉన్నారు. ఆమెకు పకడ్బందీగా సెక్యూరిటీ నడుమ పోలీసుల సంరక్షణలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు తీర్పు ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అమృత కూడా పకడ్బందీగా సెక్యూరిటీ సంబంధించినటువంటి తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తంగా కోర్టు తీర్పు పట్ల తర్వాత కూడా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులందరూ కూడా యావజ్జీవ శిక్షణ విధించడం పట్ల తర్వాత కూడా ఉంది. 302, 120B IPC, అదేవిధంగా 109, 1989 సెక్షన్ ప్రకారం ఇండియన్ ఆర్మీ యాక్ట్ ప్రకారం ఈ శిక్ష విధిస్తున్నట్టుగా కూడా ఎస్ఎస్సీ సంబంధించినటువంటి న్యాయవాది నాగరాజు వెల్లడించడంతో ఒక్కసారిగా కూడా కోర్టులో న్యాయవాదులందరూ కూడా బెంచీలు ఇట్లా చప్పట్లు కొడుతూ వాళ్ళందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. ఈ కోర్టు తీర్పు పట్ల సర్వత్రా కూడా అభినందనలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఈ రాజు మొత్తంగా అయితే న్యాయం గెలిచింది. 5.5 ఏళ్ల పాటు సాగినటువంటి వాదనలో నిందితులకి సరైన శిక్ష విధించడంతో సర్వత్రా కూడా అభినందిస్తూ ఉంటారు. రైట్, థ్యాంక్ యూ రాము. సంచలనం సృష్టించింది గతంలో 2018లో ఈ కేసు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ప్రణయ్ హత్య కేసులో నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ 2వ అదనపు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో A1 నిందితుడుగా ఉన్నటువంటి మారుతీరావు ఆల్రెడీ ఆత్మహత్య చేసుకుని చనిపోగా మిగిలినటువంటి నిందితులకు శిక్ష ఖరారు చేసింది. A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. మిగతా నిందితులందరికీ కూడా జీవిత ఖైదు విధించింది. అయితే గతంలో దళిత యువకుడిని కులాంతర వివాహం చేసుకుంది అంటూ మారుతీరావు తన ప్రణయ్ అనే వ్యక్తిని హత్య చేయించాడు సుపారీ. సో దాంతో ప్రణయ్ తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు. తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు
పోలీసులు కేసు నమోదు చేసుకుని అప్పటి నుంచి విచారణ సాగింది. సుదీర్ఘంగా దాదాపుగా 1600 పేజీల ఛార్జ్షీట్ వేశారు. ఒక 200 మందికి పైగా సాక్షుల్ని విచారించిన అనంతరం సుదీర్ఘ విచారణ అనంతరం కాసేపటి కింద నల్గొండ జిల్లా కోర్టు ఈ సంచలన తీర్పు వెల్లడించింది.